మరుసటి రోజు మేడ మీద పరదాల గది నుండి గట్టిగా ఎవరో ఏడుస్తున్నట్టు వినిపించి కార్తీక్ ఏంటి అని కనుక్కుంటే 3 వారాల క్రితం జయవాణిని ఇచ్చి పెళ్లి చేసిన ఒకడు ఈ రోజే తెల్లవారేసరికి చనిపోయి ఉన్నాడు. వాడి రక్తమంతా నాగుపాము విషంతో నల్లగా మారిపోయింది అని దాము చెప్పాడు. పెరట్లోకి వెళ్లి చూస్తే నిజంగానే ఒళ్లంతా నల్లగా మారిపోయి కాళ్లు పాములాగా పొలుసులు కట్టి భయంకరంగా ఉంది అతని శరీరమంతా. గ్రామ పెద్ద ఇంటి నుండి సవాల్ని కొంతసేపట్లో శ్మశానానికి తీసుకెళ్తున్నారు. దానికి ఎదురు పడటం అరిష్టం గనుక ఎవరు ఇళ్లలో నుండి రాకుండా. విషపూరితమైన ఆ శవాన్ని గాడిద బండికి కట్టి శ్మశానానికి తీసుకుని వెళ్లి 18 అడుగుల లోతైన గొయ్య తీసి అందులో శవాన్ని పెట్టి 6 బస్తాలు ఉప్పు వేసి దానిపైన బ్రతికున్న గాడిదను బలిగా ఆ గొయ్యలో పడేసి పూడ్చిపెట్టేసి వీరేంద్ర ధర్మ వంశం వాళ్ళు ఇంటికి వచ్చేశారు. రోజులు గడుస్తూ ఉన్నాయి.